హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్నది తాటికాయ. దీంతో ఆల్రెడీ తాటి గుజ్జు ఎలా తీయాలని పెట్టాను. తాటికాయ రొట్టె పెట్టాను. ఇప్పుడు తాటికాయ రొట్టె కానీ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాము. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎయిర్ ఫ్రైయర్లో త్వరగా అయిపోతుంది. ఇప్పుడైతే 3 కప్పుల తాటి గుజ్జు అయితే తీసుకుంటున్నాము ఒక గిన్నెలోకి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, తాటి గుజ్జు ఎలా తీయాలనేది. తర్వాత దీన్ని తడిపేసుకోవాలి. పెనం మీద చేసినప్పుడు తడిపేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా అయితే చేస్తున్నాము, పిండి తడపకోకుండా. బియ్యపు రవ్వ. తర్వాత 3 కప్పులకి 2 కప్పుల బియ్యపు రవ్వ అయితే తీసుకున్నాము. ఇప్పుడు 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాము. అదంతా బాగా మిక్స్ చేసి, ఇదైతే ఎయిర్ ఫ్రైయర్ గిన్నె అండి. ఈ గిన్నెలో నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఈ ఒక్క చుక్క నెయ్యితోటి, ఈ ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ నెయ్యితోటే మనకి మొత్తం తాటి రొట్టె అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే దానిలో కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా చూడండి. దాన్ని ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. తాటిగుజ్జు ఎలా తీయాలో అనే వీడియో కూడా ఉంది, ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. స్టవ్ మీద ఎలా చేసుకోవాలి, ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు స్టవ్ మీద ఎలా చేసుకోవాలి అనేది అది కూడా ఒక వీడియో ఉంది. ఇక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి మనం టైం సెట్ చేసుకోవటమేనండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 18 మినిట్స్లో అయితే పెట్టుకున్నాము. ఇంకా స్టార్ట్ చేసుకోవటమే, రెడీ అయిపోతుంది చూడండి తాటి రొట్టె. ఇదిగోండి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇది మాడదు, మన స్టవ్ మీద చేసుకుంటే అయితే మాడిపోద్ది లైట్గా. ఇదైతే మాడదు, ఈజీగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.